ఓం ఆదిపరాశక్తి దేవియే నమ. దేవీ భాగవతం గురించి తెలుసుకున్నాం. ఇందులో దుర్గాదేవి ఆరాధన విధానం గురించి. ఈమె సర్వరూప బ్రహ్మాది దేవతలు, మునులు, మనువులు, మానవులు అందరూ ఈ మహాదేవిని పూజించి స్తుతిస్తూ ఉంటారు. అదృష్టవంతులకు ఈ దేవి అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు అతడి శోకార్త దైన్యాలు నశించడమే దైవ ధర్మముల యందు ఆసక్తి, సత్యనిష్ఠి, పుణ్యకీర్తి, సుఖ సంతోషాలతో పాటు ముక్తి కూడా లభిస్తుంది. ఈమె శరణ గతాది నార్త పరిత్రాణ పారాయణ శ్రీకృష్ణుని హృదయాధిష్టాన దేవత, సర్వశక్తి స్వరూపుని, పరమేశ్వరుని, పరమశక్తి, అష్టసిద్ధులకు ఆదినాయకి. వేదముల యందు ఈమె వైరోచనిగా, సంసార సముద్రమును దాటించు నావగా, దుర్గమైన బాధల నుండి బయట పడైనదిగా వర్ణింపబడినది. ఈమెను తలచినంతనే సమస్త ఆపదలు నశిస్తాయి. అందరూ ఆనందంగా హాయిగా దుర్గను ఉపాసించవచ్చు. దుర్గాదేవికి సంబంధించిన 9 అక్షరముల మహామంత్రము భక్తులకు కల్పవృక్షం. మహాఘోరమైన సంఘటన మహాఘోరమైన కష్టాలను తొలగిస్తుంది కనుకనే దుర్గా అనే పేరు వచ్చింది. ఈ దుర్గా మంత్రానికి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు, ఋషులు, గాయత్రి, ఉష్టికు, అనుష్మపులు, ఛందస్సులు, మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు, దేవతలు, రక్తదంతిక, దుర్గ, భ్రమరి, బీజములను, నంద, శకంబరి, భీమ, దేవతలు, శక్తులు, ధర్మాద, కామ, మోక్షాలనే 4 పురుషార్థముల యందు వినియోగము. ఆ తరువాత అంగవ్యాస కరణ్యాసములను చెప్పుకొని ఈ దుర్గా మహాదేవిని ధ్యానించాలి. సాలగ్రామంలో మంగళప్రదమైన కలశంలోనే, యంత్రంలోనూ, ప్రతిమలోనూ, బాణపు గుర్తులలోనూ, సూర్యుడిలోనూ ఏకాగ్రత చింతులై దేవిని అవగాహన చేసుకుని పూజించాలి. జయ మొదలగు శక్తియుక్తమైన పీఠం యందు దుర్గాదేవిని నిలిపి పూజించాలి. తూర్పు కోణంలో వాణి సహితుండై హిరణ్య గర్భుని, నైరుతి కోణంలో లక్ష్మీ సహితుండై శ్రీహరిని, వాయుకోణంలో పార్వతీ శివులను, దేవికి ఉత్తరంలో సింహాసనాన్ని, ఎడమ భాగంలో మహిషాసురుణ్ణి అర్చించి పూజించాలి. ఆ పైన 6 దళాలలో నందజ, రక్తదంత, శాకాంబరి, దుర్గ, భీమ, భ్రమరి శక్తులను, 8 దళాలలో బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, వరాహి, నరసింహి, భద్రి, చాముండక రూపాలను ఆరాధించాలి. ఆ పైన ఉన్న 24 తత్వదళాలతో విష్ణుమాయ, చేతన, బుద్ధి, నిద్ర, క్షుద్ర, క్షాయ, తృష్ణ, శాంతి, జాతి, లజ్జ, క్రాంతి, శ్రద్ధ, కీర్తి, లక్ష్మి, ధృతి, వృత్తి, శృతి, స్మృతి, దయా, తృష్టి, పుష్టి, మాతృ, భ్రాంతి పరాలను పూజించాలి. ఆ పైన భూపుర కోణాలలో గణేశ క్షేత్ర పాలక వటుక మోగించాలను. ఇంద్రాది దేవతలను, వజ్రాయుధములను వెలుపల ఆవాహన చేసి ఆరాధించాలి. ఆవరణములతో కూడిన మహాదేవిని అర్చించిన తర్వాత రాజోపచారాలను సమర్పించాలి. తరువాత హైం, హ్రీం, క్లీం, చాముండాయై విచ్చే అనే 9 అక్షరముల మంత్రం జపం చేసి సప్తశతీ స్తోత్రాన్ని పఠించాలి. ఈ విధంగా దుర్గాదేవిని అర్చించి దేవి కృపను భక్తులు పాత్రులు కావాలి. దేవి మంత్రం: హైం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఓం
హైం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. హైం హ్రీం క్లీం చాముండాయై ఇచ్చే. హైం హ్రీం క్లీం చాముండాయై ఇచ్చే. ఈ మంత్రం. తర్వాత ప్రకృతి పంచకంలో 5వ రూపం రాధాదేవి. పంచప్రాణాలకు ఈమె అధిదేవత, సకల సౌందర్య నిలయము, పంచప్రాణ స్వరూపము ఉన్నది రాధాదేవియే. ప్రాణాధిక ప్రియతమురాలు, సౌభాగ్యప్రదాయిని. హంగార్ధ స్వరూపుని, సమస్త తేజో గుణ సమనిత్యురాలు, పంచానంద రూప, పరాపర సర్వసార భూత పరమ ఆద్య సనాతన ధన్యురాలు, పూజ్యురాలు, గౌరవనీయురాలు అయిన ఈ రాధాదేవిని శ్రీకృష్ణునికి రాసక్రీడాది దేవత, రాసేశ్వరి, సురాసిక, గోలోకవాసిని, గోపి వేషధారిణి, పరమాహ్లాద రూప, సంతోష స్వరూపుని, నిరహంకార, నిరాకార, నిర్గుణ, నిర్లిప్త, నిరీహ ఆత్మస్వరూపుని, భక్తానుగ్రహ విగ్రహగా రాధాదేవిని వేదార్థ జ్ఞానంతో విద్వాంసులు గ్రహిస్తారు. దేవతలైన మహర్షులైన మామూలు చర్మ సాక్షువులతో చూడలేరు. అగ్ని వలె ప్రకాశిస్తూ అంకుశమును ధరించి అనేక అలంకారములను పెట్టుకొని కోటి చంద్రుల కాంతులతో పరిపుష్టితో సంపద్యుక్త విగ్రహముగా ఉండి పరతత్పరులైన శ్రీకృష్ణుని యందు పరమభక్తితో ఉంటుంది. వరాహావతారంలో వృషభానుడి కుమార్తెగా పుట్టి తన పాదస్పర్శతో భూమినంతటిని పావనం చేసింది. శ్రీకృష్ణుని వృక్షస్థలంలో విరజిల్లుతూ నల్లని మేఘాలతో కూడిన ఆకాశంలో మెరుపు తీగలా ప్రకాశిస్తూ కనిపిస్తుంది. ఈ రాధాదేవి కాలిగోటి దర్శన భాగ్యంతో తనను తానే పవిత్రం చేసుకుందామని బ్రహ్మదేవుడు 60,000 సంవత్సరాలు తపస్సు చేసి విఫలుడయ్యాడు. కానీ బ్రహ్మదేవుడికి బ్రహ్మలోకంలో దొరకని అదృష్టము భూలోకంలో లభించింది. బృందావనంలో రాధగా దర్శనమిచ్చి పవిత్రుణ్ణి చేసింది. హంస కలాంశ రూపాల్లో ఏదో ఒకటి సృష్టిలో మనకు కనిపించే ప్రతి స్త్రీలోనూ దేవి స్వరూపము కలాంశ రూపాల్లో ఏదో ఒకటిగా ఉంటుంది. అందువలన స్త్రీలంతా దేవి స్వరూపులుగా భావించాలి. కానీ పరాశక్తి పరిపూర్ణ అవతారాలు మాత్రం 5 అని నారదుడికి వ్యాసుడు చెప్పాడు. ఈ విషయాన్నే యంత్ర నారేస్తు పుణ్యతే రమేణేతే తత్ర దేవతః అనే స్మృతి వాక్యము సూచనప్రాయంగా మనకి అందిస్తుంది. ఈ రాధాదేవి ఆరాధన సమస్త సారము, పరమ పావనము, అతి రహస్యము. ఈ ప్రపంచ సృష్టి అంతటికీ మూల స్వరూప శక్తులు 2. ఒకటి ప్రాణశక్తి, మరొకటి బుద్ధిశక్తి. ప్రపంచమంతా ఈ 2 శక్తుల ఆధీనంలోనే ఉంటుంది. వీరిద్దరి అనుగ్రహము లేకపోతే ఏ జీవికి మోక్షం లభించదు. కనుక ప్రతి ఒక్కరూ ఈ ఇద్దరిని ఆరాధించక తప్పదు. శ్రీరాధాయై స్వహ, శ్రీరాధాయై స్వహ, శ్రీరాధాయై స్వహ, శ్రీరాధాయై స్వహ అని 6 అక్షరాల రాధా మంత్రము వారి వారి కోరికలను అనుసరించి బీజ అక్షరాల రూపాలతో ఈ మంత్ర సాధన చేయవచ్చు. చతుర్విధ పురుషార్థాలను, మనోవాంఛాలను ఈడేచ్చారణంలో ఈ మంత్రము చింతామణి. మొట్టమొదటిగా ఈ మంత్రాన్ని మూల మహామాయాదేవి నుండి శ్రీకృష్ణుడు స్వీకరించాడు. తరువాత కోరిన వారికి వారి వారి శక్తులను బట్టి కృష్ణుడే రాధా మంత్రోపదేశం చేశాడు. నేను ఈ మంత్రారాధనతోనే ఋషిని అయ్యాను అని నారాయణుడు చెప్పాడు. రాధను వదిలి కృష్ణుని ఆరాధించే అధికారమే ఎవరికీ లేదు. రాధాదేవి కృష్ణుని ప్రాణప్రియ. ఆమె లేనిదే అతడు ఉండడు, అతడు లేనిదే ఆమె ఉండదు. మానవులోని ప్రాణుల్లోని కోరికలను, కామాలను ఆరాధించడము అంటే తొలగిస్తూ ఉండడం. అందుకే ఈ మహాదేవి రాధాయినది. ఈ రాధా మంత్రాన్ని ఋషి నారాయణుడు ఛందస్సు గాయత్రీ దేవత రాధికా సారమే బీజము, శక్తి బీజము. మూల మంత్రంతో షడంగాలు చేసి
సామవేదంలో వర్ణించబడినట్టుగా రాధాదేవిని ధ్యానం చేయాలి. శరత్కాల చంద్రుని వంటి ముఖంతో వికసించిన పద్మం లాంటి కన్నులతో, దొండపండు వంటి పెదవులతో, బంగారు మలనూలతో, మల్లె మొగ్గల వంటి పళ్ళు వరుసలతో, ఎత్తైన వృషక్షలంతో, చిరునవ్వులు చిందిస్తూ, ఎర్రని అంచుల గల కట్టి రత్నాంబరాలను ధరించి, చిరు మువ్వల సవడితో, నిరంతరము 12 సంవత్సరాల వయసుతో శృంగార సంద్రంలో ఎగిసిపడుతున్న కెరటంలా భక్తులను అనుగ్రహించడానికి ఆరాటపడే రాధాదేవి పరమ శాంత స్వరూపుని అనే ఆ వేదాధ్యయగు రాధాదేవిని ధ్యానించి సాలగ్రామంలోనూ, కలశంలోనూ, అష్టదళ యంత్రంలోనూ దేవిని స్థాపించి అర్చించాలి. ఆ పైన దేవతలను ఆవాహన చేసి ఆసనాదులను సమర్పించడము మొదలైనవన్నీ మూలమంత్రంతోనే చేయాలి. పాదాలను, పాద్యాన్ని, శిరస్సుపై ఆర్ఘ్యాన్ని, ముఖానికి ఆచమనీయాన్ని మంత్రంతో 2 సార్లు చొప్పున సమర్పించి మధుపర్యాన్ని పాడి ఆవుని ఇవ్వాలి. ఆ పైన స్నానాశాలను తీసుకువెళ్ళి అభగ్న స్నానం చేయించి నూతన వస్త్రములను ఇచ్చి అలంకారము, చందన చర్చ చేసి తులసిదళంతో నిండిన పూలమాలను సమర్పించాలి. పారిజాతాల, పద్మాల మాలలు విశేష ప్రధానమైనవి. ఆ తర్వాత పరిహార దేవతలను పూజించాలి. తూర్పున మాలావతిని, ఆగ్నేయంలో మాధవిని, దక్షిణంలో రత్నమాలను, నైరుతిలో సుశీలను, పశ్చిమంలో శశికళను, వాయువ్యంలో పారిజాతను, ఉత్తరంలో పార్వతిని, ఈశాన్యంలో సుందరిని ఆవాహన చేసి తరువాత వారి వెనుక దిక్పాలకులను, వారి ఆయుధములను ఆవాహన చేసి ఆవరణాలతో కూడిన రాధాదేవిని గంగాది సకల దేవోపచార రాజోపచారాలతో అర్చన చేయాలి. ఆ పైన సహస్ర నామార్చన చేయాలి. ఈ విధంగా రాధాదేవిని అర్చించిన వాడు విష్ణుతుల్యుడై గోలోకవాసుడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు రాధా జన్మోత్సవ వేడుక చేసి రాధాదేవిని ఆరాధించి స్తోత్రం చదివితే ఈమె అనుగ్రహిస్తుంది. కనుక ఈ రాధాదేవి స్తోత్రాన్ని 3 పూటలా చదివి ఆమె అనుగ్రహాన్ని పొంది గోలోక వాసులవ్వడానికి ప్రయత్నించాలని నారాయణుడు నారదుడికి రాధాదేవి పూజ వివరాలను చెప్పాడు అని వ్యాసుడు జన్మేజయుడికి చెప్పాడు. తర్వాత శ్రీ మహాలక్ష్మి ఆరాధన. పంచపక్రులతో 2వది శుద్ధ సత్వ స్వరూప సర్వసంపత్వ రూప సకల సంపదలకు అధిష్ఠేత్రి శ్రీ మహాలక్ష్మి పద్మ, కాంత, దాంత, శాంత, సుశీల, సర్వమంగళ, భక్త నూరక్త, ప్రతివ్రత, భగవంతునికి ప్రాణ సమాన ప్రియం పద సర్వంతిమిక జీవనోపాయ స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి వైకుంఠంలో నిరంతరము పతి సేవపరాయణురాలై విరజిల్లుతూ ఉంటుంది. సమస్త ప్రాణకోటిలో శోభరూపంగా ఉంటుంది. స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, రాజులలో రాజ్యలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా విరజలుతూ ఉంటుంది. పుణ్యాత్ములకు కీర్తి స్వరూపిణి, రాజులకు ప్రభరూపిణి, వైశ్యులకు వాణిజ్య రూపిణి, పాపాత్ములకు కలంకార రూపిణి ఈ మహాలక్ష్మి వేదాలలో హయారూపిణిగా వర్ణింపబడి సర్వపూజ్యురాలు సర్వయంద్యురాలు అయినది శ్రీ మహాసరస్వతి. ప్రకృతి స్వరూపులైన 5 మూడవది శ్రీ మహాసరస్వతి స్వరూపం. వాక్కు, బుద్ధి, విద్య, జ్ఞానములను ఈమె అధిదేవత. మానవులకు ఈమె అనుగ్రహం వలనే బుద్ధి, కవిత్వము, వేద ప్రతిభ, స్మృతి మొదలైనవన్నీ లభిస్తాయి. సర్వ విద్యా స్వరూపిణియగు ఈ సరస్వతి సిద్ధాంత భేదాలను, అర్ధభేదాలను కలిగిస్తుంది. ఈమె వాక్య స్వరూపిణి, బోధ